డాక్టర్ గారు, మెనోపాజ్ వచ్చిన స్త్రీలో సెక్స్ స్పందనలు మామూలుగానే ఉంటాయా, తక్కువగా ఉంటాయా? అలాగే వయసు మళ్లిన పురుషుడు సెక్స్ ని పూర్వం లాగానే ఎంజాయ్ చేస్తాడా, తక్కువ ఎంజాయ్ చేస్తాడా? నాకు సమాధానం ఇవ్వండి అంటున్నారు. సాధారణంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ సెక్షువల్ ఫీలింగ్స్ కి సెక్స్ అనుభవించడానికి ముఖ్యమైనవి హార్మోన్లు. ఆడవాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోను, మగవాళ్ళ టెస్టోస్టెరాన్ హార్మోన్. కొంత మార్పు వేరైన మెయిన్ పాత్ర మాత్రం వేరు మాత్రం హార్మోన్స్. ఆ లేడీస్ లో మెనోపాజ్ వచ్చేసరికి ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందో వాళ్ళ సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ అనేది లేడీని ఒక ఫిమినైన్ నేచర్ని మించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. తగ్గిపోతాయి, ఎందుకంటే ఓవర్స్ ఎండిపోతే ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. అంచేత లేడీస్ లో మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలా మందిలో సెక్సువల్ ఫీలింగ్స్ అయిపోతాయి. అయితే అంత మాత్రాన వాళ్ళ సెక్స్ ఉండదు అనం, కొంతమందికి మాకు తగ్గిపోతుంది. కానీ దాన్ని కూడా ఓవర్కమ్ అవ్వచ్చు, అది గుర్తించాలి. మెనోపాజ్ వచ్చినా సరే సెక్స్ కి ఫుల్ స్టాప్ కాదు. ఆ టైంలో కూడా వాళ్ళు మనస్సుని కాస్త జాగ్రత్తగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకున్నట్లయితే, సెక్సువల్ గా వాళ్ళ ఫీలింగ్స్ పెంచుకోనుకుంటే తక్కిన కెమికల్స్, తక్కిన హార్మోన్స్ బాడీలో అసలు ఎక్కడ అని తక్కిన హార్మోన్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి. దాంతో వాళ్ళు మామూలుగానే సెక్స్ ని ఎంజాయ్ చేస్తారు. మెనోపాజ్ వచ్చినప్పటికీ హార్మోన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఆ తక్కువ స్థాయి హార్మోన్తోనే వాళ్ళు మామూలు ప్రీవియస్ గా వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటారు. ఆడమే మగవాళ్ళు కూడా ఒక 60-70 ఏళ్ళ కల్లా వాళ్ళ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. అని ఆడవాళ్ళలో మెనోపాజ్ అంటాము, మగవాళ్ళు ఆండ్రోపాజ్ అంటాం. ఆండ్రోపాజ్ అంటే మగవాళ్ళలో వచ్చే హార్మోన్స్ తగ్గిపోయి ఆండ్రోజన్స్ తగ్గిపోయిన వల్ల వచ్చేటువంటి, అక్కడ ఈస్ట్రోజన్స్ తగ్గిపోయిన వల్ల ఆడవాళ్ళు మెనోపాజ్ అంటున్నాం, మగవాళ్ళలో ఆండ్రోజన్స్ అంటే మేల్ సెక్స్ ఆండ్రోపాజ్. వాళ్ళలో కూడా సెక్స్ లో వరదనే నిశ్శబ్దత వస్తుంది. అలాంటి కేసుల్లో కూడా మనం వాళ్ళకి అవసరమైతే ఇద్దరికి కూడా అవసరమైతే ఈస్ట్రోజన్, వాళ్ళ లేడీస్ ఈస్ట్రోజన్, మగవాళ్ళకి అవసరమైతే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ కూడా చేస్తాం. కొంతకాలం చేసే కల్లా మళ్ళీ మామూలుగా వస్తుంది, సెక్స్ పాల్గొంటారు. వృద్ధాప్యం వస్తే సెక్స్ కి ఫుల్ స్టాప్ అనుకోవడం తప్పు. వృద్ధాప్యం వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా సరే సెక్స్ ఉత్సాహంగా ఉండొచ్చు, చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. తప్పు చేయగలరు, ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. కానీ ముందు కాసుంటే మనస్సుని ఫ్రీగా ఉంచుకోవాలి. డిప్రెషన్ వెళ్ళకూడదు. నేను చేయగలను, ఐ కెన్ అని అనుకోవాలి. ఐ కాంట్ అనుకుంటే అంతే, అసలే తక్కువగా ఉన్నాయి. ఈ ఐ కాంట్ అనేది వాళ్ళు ఇంకా ఎందుకు పెరగకుండా చవరలు మార్చేస్తాయి. అంచేత ఐ కెన్ అనుకుంటే ఐ కాంట్ అంటే ఇలా. అంచేత మనుషులు ఉత్సాహంగా ఉండొచ్చు. ఈ మెనోపాజ్ ఇచ్చినా, ఆండ్రోపాజ్ ఇచ్చినా కూడా మామూలుగా ఉండొచ్చు.